ప్రైజ్ ద లార్డ్. అందరికి కూడా వందనాలండి. జీసస్ లవ్స్ యూ అనే యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రోజున మరొక అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. అయితే ఈ అంశానికి వెళ్లే ముందు దయచేసి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రియ సహోదరి సహోదరులందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే ఈ వాక్యం ద్వారా మీరు ఆదరణ పొందుతున్నట్లయితే దయచేసి ఇతరులకి ఈ వాక్య భాగాన్ని షేర్ చేయండి. అలాగే మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడాన్ని బట్టి యూట్యూబ్ వారు ఇంకా ఎంతో మందికి ఈ మెసేజ్ ని వాళ్ళు షేర్ చేస్తానికి అవకాశం ఉంది. కాబట్టి తప్పక మీ అందరు కూడా ఆదరించవలసిందిగా కోరుచు ఉన్నాను. ఈరోజు వాక్య భాగం ఏంటి అంటే, మనందరం కూడా క్రైస్తవులము అని చెప్పుకుంటున్నప్పుడు ఏంటి క్రైస్తవ్యం అని ఎవరన్నా ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏమై ఉండొచ్చు? రకరకాల సమాధానాలు వస్తాయి. కానీ క్రైస్తవ్యం అంటే క్రీస్తులాగా బ్రతకటం. క్రైస్తవ్యం అంటే క్రీస్తులాగా బ్రతకటం. ఏంటి క్రీస్తులాగా బ్రతకటం? క్రీస్తు ఎలాగ బ్రతికారు? క్రీస్తు యొక్క వ్యక్తిత్వం ఏంటి అని గనక మనం పరిశీలన చేసినట్లయితే ఎన్నో గుణాలు ఉన్నాయి యేసు ప్రభు వారి దగ్గర. మనం అన్ని గుణాల గురించి, ఆయన యొక్క క్యారెక్టర్స్ అన్నిటి గురించి మనం ఈరోజు మాట్లాడుకోవట్లేదు కానివ్వండి. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిత్వం క్రీస్తు కలిగి ఉన్న చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిత్వం ఏంటి అంటే దీనత్వము, హంబుల్నెస్. అయితే ఇది మనకు ఎక్కడ కనిపిస్తూ ఉంటుందంటే, ఒకసారి యేసు ప్రభు యొక్క దీనత్వం గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 7వ వచనం వరకు మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ స్పష్టంగా పౌలు భక్తుడు రాస్తున్న మాట ఏంటి అంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసు ప్రభు వారికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని చెప్పేసి రాయటం జరిగిందండి. యేసు ప్రభు వారి యొక్క మనసు ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే, ఆయన త్రిత్వములో ఒకడైన దేవుడై ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు అయినా సరే దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని. సో ప్రభు యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే, నీ కొరకు నా కొరకు ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టేశాడు. ఇది చదువుకోవటానికి చాలా తేలిగ్గా ఉండొచ్చు కానీ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలు గమనించాల్సింది ఏంటంటే, ఇది చదువుకోవటం చాలా తేలిక, అలాగే నేను చెప్పటం కూడా చాలా తేలిక. కానీ దైవత్వాన్ని విడిచిపెట్టటం అంటే, ఒకసారి ఉదాహరణకు మనం ఇలా తీసుకోవచ్చు. నువ్వు ఉన్నతమైన ఉద్యోగం చేస్తూ ఉండుండొచ్చు, గొప్ప ఉద్యోగస్తుడు అయి ఉండొచ్చు. ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఒక చిన్న ప్యూన్ గాను, లేకపోతే ఒక చిన్న స్వీపర్ గాను, లేకపోతే ఆ రోడ్డులు క్లీన్ చేసే జాబ్, ఇంకోటి ఏదన్నా చేయగలమా అంటే చాలా కష్టతరం. చేయలేము కూడా. అలాంటిది యేసు ప్రభు వారు తనకున్న గాడ్షిప్ ని, దైవత్వాన్ని విడిచిపెట్టేసి మానవునిగా ఈ లోకానికి వచ్చారు. అలాగే మానవునిగా రావటంలో కూడా ఆయన ఎవరి స్వరూప్యం ధరించారు అంటే సర్వెంట్ నేచర్, దాసుని స్వరూపం ధరించారు అని చెప్పేసి వాక్య భాగంలో ఉందండి. దాసుని స్వరూపం ధరించడం, సర్వెంట్షిప్ ధరించడం, ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. యేసు ప్రభు వారు దీనులు కాబట్టి అలాంటి వ్యక్తిత్వాన్ని మనం కూడా కలిగి ఉండాలని కోరుచు ఉన్నారు. మన యేసు ప్రభు వారు ఎక్కడ ఆయన ఆయనలో లేని వ్యక్తిత్వం మీరు ఇలా చేయండి, ఇలా ఉండండి అని చెప్పలా. యేసు ప్రభు వారు అలా జీవించి అలా బ్రతికి మనల్ని అలా నడుచుకోమని, ఫాలోయింగ్ జీసస్ అంటే యేసు ప్రభు వారు ఎలా ఉన్నారో అలా మనం నడుచుకోవాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే చూద్దాం, ఈ రోజున మనం తీసుకున్న వాక్య భాగం ఏంటి అంటే దీనత్వం. దాని గురించి మనం 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం గనక జాగ్రత్తగా పరిశీలన చేస్తే,
ఇక్కడ మనందరినీ కూడా చిన్న పిల్లలారా అని సంబోధిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. చిన్న పిల్లలారా, వాక్యం చెప్పే నేనైనా సరే, వింటున్న మీరైనా సరే, మనందరం కూడా చిన్న పిల్లలమే. ఎప్పుడు చిన్న పిల్లల్లాగే ఉండటానికి ప్రయత్నం చేయాలి. నాకు అన్ని తెలుసు, లేకపోతే నేను అందరికన్నా గొప్ప విశ్వాసిని, నేను అందరికన్నా గొప్ప ప్రార్థనా పరుణ్ణి, నేను అందరికన్నా గొప్ప జ్ఞానవంతుణ్ణి అనే ఆలోచన మనలో ఉండటానికి వీల్లేదు. చిన్నపిల్లలు ఎవ్వరు కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉండరు. మనందరం కూడా లోబడి ఉండాలి. మీరందరూ కూడా పెద్దలకి లోబడి ఉండుడి. ఇక్కడ పెద్దలకి లోబడి ఉండటం అంటే నాతో పాటు ఉన్న వారికి లోబడి ఉండటం, నా తోటి విశ్వాసికి నేను లోబడి ఉండటం, నా సేవకులకి నేను లోబడి ఉండటం, అలాగే సేవకులు కూడా విశ్వాసులకు లోబడి ఉండటం, ఒకరికొకరు విధేయులై ఉండటం. చాలా మంది ఈ వచనాన్ని ఎలాగ ఆలోచిస్తూ ఉంటారు అంటే, నేను ఎవరికి లోబడి ఉండాలి? మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు దేవుడికి విధేయతగా మనం ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. తర్వాత నా సంఘంలో నా సేవకుడికి నేను లోబడి ఉండాలి. తర్వాత నా సంఘంలో నా తోటి విశ్వాసతో నాకు ఒక మంచి ర్యాపో ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యము అవుతుంది? మీరందరూ ఎదుటివాని ఎడల, చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొనుడి. మిమ్మల్ని మీరు అలంకరించుకొనుడి. సో దీన మనస్సు అనే వస్త్రంతో మనల్ని మనం అలంకరించుకోవాలి. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంటండి, దీనులకి కృప అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, కృపామయుడా అని చెప్తూ ఉంటాం, దేవా నీ కృప నాపై కృమ్మరించు అని అడుగుతూ ఉంటాం. అయితే ఆ కృపని దేవుడు ఎవరి మీదకి పంపిస్తూ ఉంటారు, ఎవరికి అనుగ్రహిస్తూ ఉంటారు అంటే దీన మనసు కలిగిన వాళ్ళకి. దీన మనస్సు అనేది దేనికి సంబంధించింది అంటే, పై వస్త్రం కాదు, శరీరాన్ని కప్పుకునే వస్త్రం కాదు. ఇది అంతరంగానికి సంబంధించిన వస్త్రం, హృదయానికి సంబంధించిన అలంకరణ, మన మెదడుకి సంబంధించిన ఆలోచన. దీన మనస్సు కలిగిన వాళ్ళు ఎలా ఉండాలి అంటే, తగ్గించుకోవాలి. ఎదుటి వ్యక్తి ఒక మాట అనినా సరే, ఓకే, తగ్గించుకుందాం, చూద్దాం, కంట్రోల్ చేసుకుందాం, తిరిగి మాట అనకుండా ఉండటమే దీనత్వం. కాబట్టి ఇది పై వస్త్రం కాదు. నువ్వు పైన ఏ రంగు బట్టలైనా వేసుకో, కానీ అంతరంగంలో దీన మనస్సు అనే వస్త్రం ధరించుకొనుట బహు కష్టం. మొదటి పేతురు రాసిన పత్రిక ఒక్కసారి గనక మనం పరిశీలన చేసినట్లయితే, ఈ పత్రిక ఏ సమయంలో రాయబడి ఉంది అని గనక మనం చూసినట్లయితే, ఈ పత్రిక రోమన్ ఎంపైర్, నీరో చక్రవర్తి పరిపాలిస్తున్న సమయంలో రాయబడి ఉందండి. యేసు ప్రభు వారు ఆరోహణం అయిపోయారు, ఆయన మరణించి తిరిగి లేచి ఆరోహణం అయిపోయారు. ఇక్కడ నీరో చక్రవర్తి క్రైస్తవుల్ని హింసించే చక్రవర్తి. వాళ్ళని చాలా క్రూరంగా హింసిస్తూ ఉన్నాడు. ఎలా హింసిస్తూ ఉండేవాడు అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్లైడ్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది. అరే, మీ ప్రభు మీకేం చెప్పాడు? మీరు లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి మిమ్మల్ని తగలబెట్టేస్తాను, నుప్పుకు అంటించేస్తాను, మంట పెట్టేస్తానని చెప్పేసి వాళ్ళని స్తంభాలకి కట్టివేసి, వారి ఒంటి పైన ఆ ఆ కీరోసిన్ లాంటి, ఆ పెట్రోల్ లాంటిది, ఆ కీర్ లాంటి వస్తువు వాళ్ళ ఒళ్ళంతా కూడా పూసేసి వారిని ఆ మంటల్లో తగలబెడుతూ, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు కాబట్టి ఇదే మాకు కావాల్సిన వెలుగని హేళన చేస్తా ఉండేవాడంట. అలాగే ఇంకో రకమైన హింస ఏంటి అంటే, బాగా ఆకలి, రోమా ప్రభుత్వంలో వాళ్ళకి మైదానం అనేది ఉంటుంది. మైదానంలో యుద్ధాలు జరుగుతా, ఐ మీన్ వాళ్ళ యొక్క కాలక్షేపానికి సంబంధించిన ఫైట్స్ కానివ్వండి, ఇంకా రకరకాల డాన్సెస్ కానివ్వండి ఇక్కడ జరుగుతూ ఉండేవి. ఈ మైదానంలో ఏం చేసేవాళ్ళు అంటే, ప్రార్థన చేసుకుంటున్న క్రైస్తవులందరినీ తీసుకొచ్చేసి ఈ మైదానంలో కూర్చోబెట్టేసి, ఆకలిగొన్న సింహాలని, పులుల్ని వదిలితే ఆ వచ్చి వాళ్ళని చీల్చి చెండాడి హింసించి వాళ్ళని చంపేసి తింటా ఉండే అంటండి.
అవి చూస్తూ పైన ఉన్న ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉండేవాళ్ళు, హర్షిస్తూ ఉండేవాళ్ళు. అలాంటి క్రూరమైన పరిస్థితి ఆ రోజుల్లో క్రైస్తవుల మీద ఉండేది. అందుకనే మొదటి పత్రిక మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, రెండో వచనంలో, పొంతు, గలతీయ, కపదోకియా, ఆసియా, బితునియా అనే దేశముల యందు చెదిరిన వారిలో, సో క్రైస్తవులు చెదిరిపోయారంటండి, పారిపోయారు. ఇలాంటి పరిస్థితులను తట్టుకోలేక పారిపోయారు. మరి ఇలాంటి శ్రమలు పొందుతున్న క్రైస్తవులకి పేతురు చెప్తున్న మాట ఏంటంటే, భరించండి. ఇలాంటి శ్రమలు పొందుతున్న క్రైస్తవులకి పేతురు చెప్తున్న మాట ఏంటంటే, తగ్గి ఉండండి. తిరిగి వారితో గొడవ పెట్టుకోవద్దు, తిరిగి వారిని దూషించొద్దు, భరించండి. కాబట్టి పేతురు రాసిన మొదటి పత్రిక మీరు అవకాశం ఉంటే చక్కగా ఒక్కసారి కూర్చుని ఉన్న 5 అధ్యాయాలు కూడా ఒక సింగిల్ సిట్టింగ్ లో కూర్చుని చదవండి. అది చదువుతున్నంతసేపు మనకు ఒక ఛాలెంజ్ లాగా కనిపిస్తుంది. ఇలా లైఫ్ టైంలో మనం ఉండగలమా? చంపుతున్న వారినే భరించమంటున్నాడు కదా, హింసిస్తున్న వారిని తట్టుకోమంటున్నాడు కదా, తిరిగి దూషించొద్దు అని చెప్తూ ఉన్నాడు కదా. ఇది ఎంత కష్టం! మరి మన జీవితాల్లో దీన మనస్సు అనే వస్త్రం ఎక్కడ ధరించుకోవాలి అని గనక మనం పరిశీలన చేసుకున్నట్లయితే 3 స్థలాల గురించి నేను వివరిస్తానండి. మొదటిది కుటుంబం, రెండవది మనం వెళ్తున్న సంఘం, మూడవది సమాజం. బహుశా ఈ 3 ప్రాంతాలు దాటి మనం ఎక్కడికి వెళ్ళకపోవచ్చు. కుటుంబం, ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఒక వైఫ్ ఉంటుంది, హస్బెండ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, మదర్, ఫాదర్, ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో ఒక ఫ్యామిలీలో ఉంటాయి. అయితే కుటుంబంలో దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవటం అంటే, భార్య భర్త ముందు దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి. అలాగే భర్త కూడా భార్య దగ్గర దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి. బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి. ఒక విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తతో తెలివిగా ఉండాలి అంటే దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి. ఉదాహరణకి, నువ్వు విశ్వాసివి కాబట్టి నీకు ప్రతిదినం 9 గంటలకి నీ ప్రార్థనా సమయం అనుకుందాం, దేవునితో నువ్వు గడిపే సమయం అనుకుందాం. ఒకవేళ 8:30 వరకు నీ భర్తతో గాని నీ భార్యతో గాని నువ్వు గొడవ పడితే, నువ్వు 9 గంటలకి ప్రార్థన ఎలా చేసుకోగలవు? 9 గంటలకు నువ్వు ఎలా మోకరించగలవు? 9 గంటలకు నువ్వు ఎలా పరిశుద్ధ గ్రంథం తీసుకుని ఓపెన్ చేసినా గానీ నీకు వాక్యం చదవాలనే ఆశ రాదు. అసలు ముందు పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకోవాలనే మనసు రాదు. విశ్వాసి అవిశ్వాసిని భరించాలి. అదే దీనత్వం అంటే. అవిశ్వాసి అయిన భర్త ఒక మాట అంటే, విశ్వాసి అయిన భార్య తిరిగి 10 మాటలు అంటుంది అనుకోండి, ఈమె విశ్వాసానికి పరీక్ష. ఎలా అనగలం? విశ్వాసి అయిన భర్త అవిశ్వాసి అయిన భార్యని తిడుతా ఉన్నా, కొడతా ఉన్నా, వాళ్ళ భర్త యొక్క విశ్వాసానికి పరీక్ష అది. సో కుటుంబం, దేవుడు ప్రేమించింది కుటుంబాలనే. కుటుంబ వ్యవస్థ దేవునికి ఎంతో ఇష్టం. కుటుంబాలుగా దేవునికి మనం కట్టుబడి ఉండటం దేవుని యొక్క ఉద్దేశం. మరి విశ్వాసి అయిన భార్య అవిశ్వాసి అయిన భర్తని భరించాలి అంటే దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి. భర్త ఒక మాట అన్నా తగ్గించుకుని ఉండటం ఎంతో ధన్యత. కష్టంగా అనిపిస్తుంది కదా అండి? కష్టమే. కానీ యేసు ప్రభు వారు నీకు నాకు ఇస్తున్న సూచన ఇదే. అలాగే విశ్వాసి అయిన భర్త ఒకవేళ అవిశ్వాసి అయిన భార్య ఉన్నట్లయితే ఆమెను కూడా భరించాలి. ఆమె ఒక మాట అనింది కదా అని, నువ్వు బలవంతుడివి కదా అని చెప్పేసి అని ఆమె మీద దాడి చేయొద్దు. ఆమెను దూషించొద్దు, కొట్టొద్దు, మ్యాన్ హ్యాండిల్ చేయొద్దు. వాక్యం ఇస్తున్న సూచనలు ఆ కుటుంబాన్ని బాగు చేసే సూచనలు. లోకంలో ఉండే సూచనలు ఎలా ఉంటాయి అంటే, ఆడదానికి అంత ఉండకూడదు,
నువ్వు ఎందుకు ఊరుకుంటున్నావు, చేతకాని భర్తవి అని విమర్శించే వాళ్ళు ఉంటారు. కుటుంబాన్ని బ్రేక్ చేసే సూచనలు. కానీ పరిశుద్ధ గ్రంథం ఎలాంటి చక్కని వాతావరణం కుటుంబాల్లో చూడాలనుకుంటుందంటే, ఒకరినొకరు భరించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరు కోప్పడుతున్నప్పుడు మరొకరు తగ్గి ఉండండి. కొంచెం సేపు తోచుకుంటే, కొంచెం సేపు తగ్గితే ఆ కుటుంబం ఎంత చక్కటి వాతావరణంతో నింపబడి ఉంటుందండి. సో పరిశుద్ధ గ్రంథం కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. కాబట్టి కుటుంబం దేవుని యొక్క దృష్టిలో మంచి కుటుంబంగా పరిగణింపబడాలి అంటే, కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా దీన మనస్సు అనే వస్త్రం ధరించుకోవాలి. హౌ టు బి ఏ బిబ్లికల్ వైఫ్, హౌ టు బి ఏ బిబ్లికల్ హస్బెండ్, హౌ టు బి బిబ్లికల్ పేరెంట్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. బిబిలికల్ వైఫ్ గా ఉండాలన్నా, బిబిలికల్ హస్బెండ్ గా ఉండాలన్నా, బిబిలికల్ పేరెంట్స్ గా ఉండాలి అన్నా, మనకు కావాల్సింది ఏంటంటే దీన మనస్సు అనే వస్త్రం. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేయవచ్చు, కానీ నీ విశ్వాసానికి పరీక్ష ఎప్పుడు అంటే, నీ పార్ట్నర్ నిన్ను ఒక మాట అన్నప్పుడు నీ యొక్క నడవడిక ఎలా ఉంటుంది ఆ సందర్భంలో. నీ పార్ట్నర్ నిన్ను ఒక మాట అన్నప్పుడు నువ్వు తగ్గించుకుని ఉంటే నీ ప్రార్థన యొక్క ఫలితం అది. నువ్వు గంటల తరబడి ప్రార్థన చేసి అవతల వ్యక్తి ఒక మాట అని తిరిగి నువ్వు 10 మాటలు అంటే, నువ్వు గంటల తరబడి చేసిన ప్రార్థన వ్యర్థమే. కాబట్టి ఖచ్చితంగా కుటుంబ వ్యవస్థ నేర్చుకోవాల్సింది ఎలా, హౌ టు బి ఏ బిబిలికల్ వైఫ్, హౌ టు బి ఏ బిబిలికల్ హస్బెండ్, హౌ టు బి ఏ బిబిలికల్ పేరెంట్. వాక్యానుసారమైన భార్య, వాక్యానుసారమైన భర్త, వాక్యానుసారమైన తల్లిదండ్రులు. పేతురు భక్తుడు ఇదే పుస్తకంలో ఏమని చెప్తున్నాడు అంటే, ఇదే పత్రికలు ఏమని చెప్తున్నాడు, 3 అధ్యాయం 1-2 వచనాల్లో, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, ఒకవేళ అవిశ్వాసులైతే, వారు భయముతో కూడిన నీ ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టబడవచ్చును. ఛాన్స్ ఇస్ దేర్. వాళ్ళు వాక్యం లేకుండానే వాక్యానుసారమైన మీ ప్రవర్తన చూసి వారు ఖచ్చితంగా దేవుని వద్దకు రావటానికి అవకాశం ఉంది, ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉన్నాండి పరిశుద్ధ గ్రంథం. ఇది స్త్రీలకు మాత్రమే లిమిట్ చేసుకోవద్దు, పురుషులు కూడా. స్త్రీల ప్లేస్ లో పురుషులను పెట్టండి, పురుషుల ప్లేస్ లో స్త్రీలను పెట్టండి, అది కూడా వర్తిస్తుంది. మరి రెండవది ఎక్కడ అంటే సంఘము. సంఘంలో ఎవరు ఉంటారయ్యా అంటే విశ్వాసులు. సంఘంలో ఎవరు ఉంటారయ్యా అంటే సేవకులు. దీన మనస్సు అనే వస్త్రం విశ్వాసులు, ప్రతి ఒక్క విశ్వాసి ధరించుకోవాలి. ప్రతి ఒక్క విశ్వాసి ధరించుకుంటే ఆ సంఘానికి శిరస్సు అయిన క్రీస్తు మహిమ పొందుతాడండి. ఏంటి విశ్వాసులు దీనత్వం అనే వస్త్రం ధరించుకోవటం అంటే, నాకన్నా నా సహోదరుడు యోగ్యుడు, నాకన్నా నా సహోదరుడు ఘనుడు అని ఎంచుకోవాలి. వాళ్ళగా ఎంచుకోలేకపోతే నాలో దీన మనసు అనే వస్త్రం లేదు. ఈ రోజుల్లో ఎంచుకోము కానీ విమర్శిస్తూ ఉంటాం. తోటి విశ్వాస యొక్క బలహీనతలు తీసుకుని పరిగణనలోకి తీసుకుని వాళ్ళ మీద తీర్పు తీరుస్తూ ఉంటాం. ఈ సంఘాలకి ఎంతో నష్టాన్ని చేకూరుస్తూ ఉంటుంది. తీర్పు తీర్చొద్దు అని వాక్యం సెలవిస్తుంది కదా. ఇంకా తెలుసా అండి, కొన్ని సంఘాల్లో పరిస్థితి ఏంటంటే, కొంతమంది పాటలు పాడితే మరో కొంతమంది పాడరు. ఎందుకంటే ఆమె ఇచ్చిన పాట నేను ఎందుకు పాడాలి, పడట్లా, ఒకరికొకరు పడట్లా. సంఘంలో ఇద్దరు వ్యక్తుల మధ్య మాటలు లేవా, ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్ధల్లా, జాగ్రత్త. ఆ సంఘానికి శిరస్సు అయి ఉన్న క్రీస్తు అవమానపరచబడుతున్నట్టు. తగ్గించుకుని మాట్లాడాలి. అవతల వ్యక్తి పొరపాటున్నా
ఒకసారి ప్రయత్నం చేయండి, తగ్గించుకుని పలకరించే ప్రయత్నం చేయండి. కుటుంబాల్లో దీనత్వం లేకపోతే అక్క చెల్లెల మధ్య మాటలు ఉండవు, అన్న తమ్ముల మధ్య మాటలు ఉండవు, భార్యాభర్తల మధ్య మాటలు ఉండవు, విభేదాలు, గొడవలు. ఆ కుటుంబం సైతాండికి మంచి ఆయుధం అయిపోతా ఉంటుంది. పిల్లలు పాడైపోవడానికి మంచి ఆయుధం అయిపోతుంది. మరి సంఘంలో ఇద్దరు విశ్వాసుల మధ్య మాటలు లేకపోతే ఆ సంఘంలో దుష్టుడు ప్రవేశించడానికి అవకాశం ఏర్పడుతుంది. నాట్ ఓన్లీ విశ్వాసులు, సేవకుల్లో కూడా దీనత్వం ఉండాలి. ఎందుకంటే సేవకులను చూసి విశ్వాసులు ఈ రోజున ఎంతో మంది వాళ్ళని రోల్ మోడల్స్ గా తీసుకుంటూ ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా ఏ విశ్వాసి కూడా ఒక సేవకుడిని రోల్ మోడల్ గా తీసుకోవడానికి వీలు లేదు. నీ రోల్ మోడల్ నీ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తే. క్రీస్తులో ఉన్న వ్యక్తిత్వాన్ని చూసే నువ్వు నేర్చుకోవాలి. సేవకులు కూడా విశ్వాసుల్ని క్రీస్తు యొద్దకు నడిపించాలి తప్పించి వాళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి నడిపించుకోవటం కాదు, వాళ్ళకి బానిసలను చేసుకోవటం కాదు. ఈ రోజుల్లో సేవకులకి దీనత్వం ఖచ్చితంగా చాలా అవసరం. కొంతమంది సేవకులు పరిస్థితి ఎలా ఉంటుందంటే, చివరి ప్రసంగం వాళ్ళది కాకపోతే అలుగుతాడు. దీనత్వం లేదు. అంటే తనకు తాను పెద్దగా ఊహించుకుంటున్నాడు కాబట్టి, గొప్పగా ఊహించుకుంటున్నాడు కాబట్టి, నేనే చివరి ప్రసంగం ఇవ్వాలి, మెయిన్ ప్రసంగం ఇవ్వాలి. సో వేరే వాళ్ళ యొక్క వాక్యాలు వినటానికి ఇష్టపడరు. ఇలాంటి సేవకులు ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు సంఘాల్లో. కాబట్టి సేవకుల్లో కూడా ముందు దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సేవకుల్లో దీనత్వం లేకపోతే సంఘంలో దీనత్వం ఉండదు. అందరినీ సమానంగా చూసే సేవకులు ఉండాలి. పక్షపాత ధోరణి సంఘాలను ఏలుబాటు చేస్తుంది. ప్రభు చిత్తం అయితే పక్షపాత ధోరణి గురించి ఒక కంప్లీట్ వీడియో చేయాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ప్రార్థన చేయండి. నేటి దినాల్లో సంఘాల యొక్క పరిస్థితి గురించి వివరిస్తూ ఆ పక్షపాత ధోరణి ఎంత ప్రమాదకరం ఒక సంఘానికి మనం తెలుసుకుందాం. ప్రభు చిత్తం అయితే మరొక వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి సంఘంలో ఉండే విశ్వాసులకి దీనత్వం కావాలి, సంఘంలో ఉండే సేవకులకి దీనత్వం కావాలి. నా తర్వాత సమాజం, సొసైటీ కెన్ బి యువర్ జాబ్ ప్లేస్, నీ ఉద్యోగ స్థలం, నువ్వు చదువుకునే కాలేజ్, ఎక్కడైనా కావచ్చు. అదర్ దెన్ కుటుంబం, సంఘం కాకుండా మిగిలిన స్థలం సమాజం కింద తీసుకోవచ్చు. నీ ఉద్యోగ స్థలాల్లో దీనత్వం ఉంటే గనక తట్టుకుంటావు. కానీ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఒకటికి రెండు సార్లు తట్టుకుని మూడోసారి బోస్ట్ అయిపోతా ఉంటాం. ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఎన్నిసార్లు తట్టుకోవాలి, ఎన్నిసార్లు భరించాలి? భరించే కొద్ది తప్పు నాది అని అనుకుంటారేమో. కానీ వాక్యం చెప్తుంది ఏంటంటే, దీనత్వం కనపరుద్దాం, మృదువైన సమాధానం ఇద్దాం, కఠినంగా మాట్లాడకుండా చక్కగా మృదువైన సమాధానం ఇవ్వటానికి ట్రై చేద్దాం. ఇది బహు కష్టంగా ఉంటుంది. అందుకే ముందుగానే చెప్పాను, పేతురు రాసిన మొదటి పత్రిక చదువుతున్నప్పుడు ఇట్స్ రియల్లీ ఎ ఛాలెంజ్ ఫర్ ఎనీ క్రిస్టియన్. కాబట్టి కుటుంబం, సంఘం, అలాగే సమాజం, ఈ మూడు ప్రాంతాల్లో, ఈ మూడు ప్లేసెస్ లో కూడా ఒక క్రైస్తవుడు కావాల్సిన అలంకరణ ఏంటి అంటే దీన మనసు అనే వస్త్రం. సరే మంచిది, ఇలా ధరించుకుంటే నాకు దొరికే లాభం ఏంటి అంటే, వాక్యం చెప్తున్న మాట చూడండి. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చిస్తాడంటండి. మనకు బాగా తెలిసిన వాక్యం ఏంటంటే, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. దేవుడు టైం రాగానే ఖచ్చితంగా మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించాలి అంటే మనం ఏం చేయాలి అంటే, బలవంతుడైన దేవుని చేతి కింద దీన మనస్కులై ఉండుడి. బలవంతులైన దేవుని చేతి కింద, బలిష్ఠుడైన ఆయన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఏమండి, మన పక్కన ఎవరన్నా బలవంతుడు ఉంటే ఖచ్చితంగా మనకు గర్వం వచ్చేస్తాం, అతిశయం వచ్చేస్తాం. ఉదాహరణకి, నీకు ఎవరైనా మంచి పొలిటీషియన్ తెలిస్తే
అతను నీకు తెలుసు, నీకు బాగా తెలుసు, నీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది, నువ్వేది చెప్తే అది వింటాడు అని ఒక ధైర్యం కనుక మనకు ఉంటే మనం ఎవరిని లెక్క చేయం. గర్వం వచ్చేస్తుంది. ఆ పొలిటీషియన్స్ కూడా అలాగే చెప్తారు. ఎలా ఉంటారు తెలుసా? నీకేమైతే నేను చూసుకుంటాను, చేయాల్సింది చేసేపో, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా అని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉంటారు. కానీ యేసు ప్రభు వారు చూడండి, ఆయన బలవంతుడే, ఆయన దేవుడే, కానీ మనల్ని మాత్రం ఆయనతో నడుచుకునేటప్పుడు దీన మనస్కులై ఉండండి, తగ్గించుకుని ఉండండి. అవతల వ్యక్తి మిమ్మల్ని హింసిస్తున్నా తట్టుకోండి, మిమ్మల్ని ఒక మాట అన్నా తిరిగి మాట అనొద్దు. ఓకే, తట్టుకోండి. దేవుని మీద భారం వేయండి, నా మీద భారం వేయండి అని చెప్పడం ఎంత గొప్ప ధన్యత అండి అసలు ఇది. ఆయన తగిన సమయం మనకు టైం వస్తుంది. మనకు టైం రావటం అంటే గుర్తుపెట్టుకోండి, నిన్ను హింసిస్తున్న వాళ్ళు, నిన్ను దూషిస్తున్న వాళ్ళు, నిన్ను ఇబ్బంది పెడుతున్న వాళ్ళు నాశనం అయిపోవటం కాదండి టైం రావటం అంటే. వాళ్ళకి మారు మనసు వస్తుందంట. ఇందాక మనం చూసాం కదా, వాక్యం లేకుండానే మీ యొక్క భయాన్ని బట్టి, మీ యొక్క నడవడికను బట్టి వాళ్ళు మారతారు. తగిన టైం వచ్చినప్పుడు వాళ్ళు మారతారు, నీ దగ్గరికి వచ్చి సమాధాన పడతారు. ఎంత తగ్గించుకుని, నిన్ను బట్టే నేను దేవుని యొద్దకు వచ్చాను అని గొప్పగా చెప్తూ ఉంటారు. ఇది హెచ్చించడం అంటే. కాబట్టి మన యొక్క తగ్గింపు, హంబుల్నెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సాల్వేషన్ ఆఫ్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్. మన దీనత్వం మన కుటుంబంలో మిగిలిన వాళ్ళని రక్షణలోకి నడిపిస్తుందంటే, ఇట్స్ ప్రాక్టికల్లీ ప్రూవెన్. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లు అయినా చెప్పు, ప్రార్థనకు రా, ప్రార్థనకు రా, ఎన్నిసార్లు అయినా చెప్పు, వాళ్ళు రాకపోవచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందిన తర్వాత నీ వ్యక్తిత్వంలో మార్పు కనిపిస్తూ ఉంటుందో, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గమనిస్తారు. ఏంటి, ఇంతకు ముందు నా భార్య ఒక మాట అంటే 10 మాటలు అనేది, ఇప్పుడు ఏం అంటలేదే, దీనికి కారణం ఏంటి? మేబీ జీసస్ క్రైస్ట్. అలాంటి యేసు ప్రభు నేను కూడా తెలుసుకోవాలి అని ఒక తపన వస్తుంది వాళ్ళకి. ఈ రోజు కాకపోతే నెక్స్ట్ రోజు, ఈ రోజు కాకపోతే రెండో రోజు. కానీ ఒకవేళ అదే వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అదే బూతులతో కొనసాగుతూ ఉంటే, అదే దూషణ మాటలతో కొనసాగుతూ ఉంటే, లైఫ్ లో వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి రాలేరండి. అవతల వ్యక్తి రాలేరు. ఏముంది, ప్రభు దగ్గర కూడా ఇదే కదా, ఇంతకు ముందు ఎలా ఉన్నారు అంతే ఉంది, ఇంతకు ముందు కానీ ఇంకా దారుణంగా ఉంది, ఇంతకు ముందు కానీ ఇంకా దారుణంగా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ లైఫ్ లో రాలేదు. కాబట్టి ఇదే పేతురు పత్రిక ఏమని రాయబడిందంటే, 3 అధ్యాయం 9 వచనంలో, మొదటి పేతురు అండి, మొదటి పేతురు పత్రిక 3 అధ్యాయం 9 వచనంలో ఏమని ఉంటుందంటే, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే. సో ఇది చాలా మంచి వాగ్దానం. న్యూ ఇయర్ రోజు స్లిప్స్ మీద కూడా పెడతారు కొన్ని చర్చెస్ లో, ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడితే, అక్కడితో ఆపేస్తారు. కానీ పూర్తి వచనం మనం చదవాలి. ఆశీర్వాదానికి వారసులే. ఒక విశ్వాసి దేనికోసం పిలువబడ్డాడు అంటే ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడ్డాడు. మరి ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే ఒక కండిషన్ ఉందమ్మా. ఆ కండిషన్ ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. గుడ్. దోషణకు ప్రతి దోషణ చేయొద్దు. చెయ్యకుండా ఏం చేయాలంట అండి? దీవించాలంట. సరే, ఈ దీవించే సంగతి పక్కన పెడదాం. ముందు మొదటి కండిషన్ ఏంటి? కీడుకు ప్రతి కీడు చేయొద్దు. మేబీ చాలా మంది క్రైస్తవులు వాళ్ళకు చేసిన కీడులను మర్చిపోయి వాళ్ళకు ప్రతి కీడు చేయరు. మంచిది, దేవునికి స్తోత్రం అలాంటి విషయాల్లో. కానీ దోషణకి ప్రతి దోషణ చేసే విషయంలో, సో 90% ఆఫ్ ద క్రిస్టియన్స్ ఫెయిల్ ఇన్ దిస్. 90% క్రైస్తవులు ఇక్కడ ఫెయిల్ అయిపోతారు. కుటుంబంలోనే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇందాక మనం తెలుసుకున్నాం కదా, కుటుంబం, సంఘం, అలాగే సమాజం. దోషానికి ప్రతి దోషణ చేయని భార్యలు కావాలి కుటుంబంలో, దోషానికి ప్రతి దోషణ చేయని భర్తలు కావాలి కుటుంబంలో. అలాంటి కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ముందు మౌనం ఉంటూ నేర్చుకుంటే తర్వాత దీవించే విషయం గురించి ఆలోచిద్దాం. ఇది
యేసు ప్రభు ఒక్కరికి మాత్రమే సాధ్యమైంది. ఆయన సిలువేస్తూ ఉన్నప్పుడు ఆయన దీవించాడు, తిరిగి వారి కొరకు ప్రార్థన చేశాడు. మీరేం చేయించున్నారో మీరు ఎరుగురు గనక వీరిని క్షమించండి అని ప్రార్థన చేశాడు. ఎంత కష్టం అండి అది. అందుకని ఇది సెకండరీ అని చెప్తున్నాను. మన విషయంలో ముందు దోషానికి ప్రతి దోషం చేయటం మానేస్తే ఆ తర్వాత నెమ్మదిగా మనల్ని దూషించే వారి కొరకు ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవచ్చు. కాబట్టి బాధపడొద్దు. అయ్యో, నేను శోధింపబడుతున్నాను, నేను దూషింపబడుతున్నాను, నా పైన ఎప్పుడు ఈ ఫ్యామిలీ కీడే తరస్తుంది అని బాధపడొద్దు. ఆయన బాధపడుతున్నాడు, మిమ్మల్ని గురించి ఆయన చింతిస్తున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఒక సింగిల్ లైన్ తో కొట్టేస్తా ఉన్నాడండి యేసు ప్రభు వారు. మీరు దీనులుగా ఉన్నప్పుడు చేయాల్సిన పని ఏంటి అంటే, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తుల గురించి ఆయన మీద చేయండి. దేవునికి తెలుసు, బట్ స్టిల్ ఆయన మీద వేయటం అంటే వాళ్ళని నాశనం చేయ ప్రభువా, వాళ్ళకి అనారోగ్యం తీసుకురా ప్రభువా, మా మాట వింటలేదు కాబట్టి వాళ్ళ జీవితంలో బాగుపడటానికి వీల్లేదు ప్రభువా. ఇది కాదు ఆయన మీద వేయటం అంటే. ప్రార్థన చేయటం, ప్రభువా వాళ్ళని రక్షించయ్యా, వాళ్ళకు మారు మనసు అయ్యా, వాళ్ళకు తెలుసుకునే కృప దయచేయ్యా అని చెప్పి ప్రార్థన చేయటం. చింత యావత్తు ఆయన మీద వేయటం అంటే ప్రార్థన చేయటం. ఎన్నో చింతలు ఉన్నాయి ఈ లోకంలో. లోకానుసారమైన చింతలు ఉన్నాయి, ఆత్మానుసారమైన చింతలు ఉన్నాయి. ఆత్మానుసారమైన చింత ఏంటంటే, నా కుటుంబ సభ్యులు ఇంకా రక్షణ పొందలేదు ప్రభా, వారి కొరకు మీ పాదాలు పట్టుకుంటున్నానని చింతించటం. లోకానుసారమైన చింతలు ఎన్నో ఉంటాయి, మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ కోసం, లేకపోతే నన్ను నేను గొప్పగా చేసుకోవటం కోసం. ఇవన్నీ కూడా లోకానుసారమైనవి. వీటి గురించి కాదు ప్రభు వారు చెప్తుంది. ఆత్మానుసారమైన చింతలు ఆయన మీద వేయమంటూ ఉన్నాడు. అలాగే దీనత్వంతో పాటు ఇంకో సూచన ఏమిస్తున్నాడు? ఐదో అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి కలిగి, సెల్ఫ్ కంట్రోల్ అండి. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండటం అంటే సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ లేకపోతేనే మనం కోపం ప్రదర్శిస్తూ ఉంటాం. మన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని స్థితి. నిబ్బరమైన బుద్ధి గలవారై ఉండండి, అలాగే మెలకుగా ఉండండి. ఎందుకు? మన విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడంటే, సింహం చేతిలో పడితే మన ప్రాణం ఒక్క నిమిషంలో పోతుంది. 2-3 నిమిషాల్లో మనల్ని చంపేస్తుంది సింహం. అలాగే సైతాన్ని ఎవరితో పోల్చాడు అంటే, గర్జించు సింహం. ఒకవేళ వాడి చేతికి మనం చిక్కితే వాడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని క్షణాల్లో మాయం చేసేస్తాడు. ఎప్పుడంటే తెలుసా అండి? దేనత్వం కనపరచలేనప్పుడు, నిబ్బరమైన బుద్ధి లేనప్పుడు, మెలకువ లేనప్పుడు మనం దుష్టుడి చేతిలో పడతాం. వాడి చేతిలో పడిన వెంటనే అసలు మనం విశ్వాసులుగా కనపడం అండి. పాత స్వభావం అంతా వచ్చేసింది, పాత పురుషుడు మనలోకి వచ్చేస్తాడు. ఆ పాపపు స్వభావం వచ్చేసి మనం విశ్వాసిగా ఫెయిల్ అయిపోతాం, విశ్వాసిగా చచ్చిపోతాం. ఒక నిమిషంలో చచ్చిపోవచ్చు. నువ్వు ఎంతో ప్రార్థన చేసి ఒక్క నిమిషంలో నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకోవచ్చు. కాబట్టి వాడు గర్జించు సింహము కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సో ఫైనల్ గా నేను ముగించే ముందు చెప్పే మాటలు ఏంటి అంటే, మనం ఎందుకు పిలువబడ్డాము అంటే విశ్వాసులుగా ఉండటానికి పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ టు బి ఫెయిత్ఫుల్. కాబట్టి మొదటిగా ఈ పత్రికలో చెప్తున్న మాట ముందర అధ్యాయంలో ఏమనుంటుందంటే, బీ ఫెయిత్ఫుల్, విశ్వాసులుగా ఉండండి. అలాగే ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది, బీ హంబుల్, తగ్గించుకుని ఉండండి. అలాగే మెలకువగా ఉండడం చూసాం కదా, బీ వాచ్ఫుల్, చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉండాలి. నీ చుట్టుపక్కల ఉన్న మనుషులను పరిశీలన చేస్తూ ఉండాలి. నీ తోటి విశ్వాసులను పరిశీలన చేస్తూ ఉండాలి. సేవకులు సంఘాన్ని పరిశీలన చేస్తూ ఉండాలి. విశ్వాసులు ఒకరినొకరు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. వారి సేవకుల్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. సేవకులు చెప్పే వాక్యానుసారం అయిందా కాదా
అని చెప్పేసి పరిశీలన చేస్తూ ఉండాలి. ఈ వాక్యం వింటున్న మీరు ఖచ్చితంగా బ్లైండ్ గా ఫాలో అవ్వమని నేను చెప్తున్నా. ఇది వాక్యానుసారంగా ఉందా లేదా అని ఒకటికి రెండు సార్లు పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. వాక్యానుసారంగా అనిపిస్తేనే అప్పుడు దాన్ని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. వాక్యానుసారం అయింది కాకపోతే సింప్లీ కెన్ స్కిప్. కాబట్టి విశ్వాసులు వాచ్ఫుల్ గా ఉండాలి, సేవకులు వాచ్ఫుల్ గా ఉండాలి, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెలకువ కలిగి ఉండాలి, వాచ్ఫుల్ గా ఉండటం. ఇలా ఉంటే మనకు వచ్చేది ఏంటో తెలుసా? హోప్ఫుల్, నిరీక్షణ. వెయిట్ ఫర్ హోప్. బి హంబుల్, బి వాచ్ఫుల్ అండ్ వెయిట్ ఫర్ హోప్. సో 1 పేతురు 5వ అధ్యాయం గనక సమ్మరైజ్ చేయాలి అంటే ఇదే: దీనులుగా ఉండండి, మెలకువగా ఉండండి, నిరీక్షణ కొరకు ఎదురు చూడండి. తగిన సమయం ముందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. కాబట్టి ఫైనల్ గా 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమనుందంటే, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట దేవుడు మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. కొంత సమయం, కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని శ్రమలు ఉంటాయి. 1 అధ్యాయంలోనే పేతురు భక్తుడు చెప్తున్నాడు, మీకు కొంతకాలం శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఈ శ్రమల తర్వాత మనల్ని పరిపూర్ణులుగా చేస్తాడంట యేసయ్య. మమ్మల్ని మనల్ని స్థిరపరుస్తాడంట యేసయ్య. మనల్ని బలపరుస్తాడంట యేసయ్య. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మీకు సూచన, సాంకేతికం ఏంటి అంటే, ఎస్, దేవుడు నన్ను పరిపూర్ణుడిగా చేయబోతున్నాడు, దేవుడు నన్ను స్థిరపరచబోతున్నాడు, దేవుడు నన్ను బలపరచబోతున్నాడు అనే ధైర్యం కలిగి ఉండాలి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్. దయచేసి ఈ వాక్యాన్ని తప్పక వినండి. అలాగే ఈ వాక్యం మిమ్మల్ని ఆదరించినట్లయితే మీ స్నేహితులతో, మీ బంధువులతో కూడా షేర్ చేయండి. ఈ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ వాక్యం కనుక మిమ్మల్ని ఆదరించినట్లయితే తప్పక లైక్ చేయండి. మీ లైక్స్ బట్టి యూట్యూబ్ వారు ఇంకా ఎంతో మందికి దీన్ని షేర్ చేస్తారు. మీరు కూడా దేవుని వాక్యాన్ని షేర్ చేసే విషయంలో, వ్యాప్తి చేసే విషయంలో పాలిభాగస్తులు అవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నా కొరకు, మన కొరకు, అందరి కొరకు ప్రార్థన చేయండి. అలాగే వాట్సాప్ నెంబర్ ఉంది కాబట్టి జీసస్ లవ్స్ యూ అనే గ్రూప్ లో, వాట్సాప్ గ్రూప్ లో మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఆ నెంబర్ కి మీరు ఆ రిక్వెస్ట్ పెట్టినా నేను లింక్ పంపిస్తాను, లేదంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. సో కీప్ ప్రేయింగ్. అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. మరొక వాక్య భాగంతో మరొక వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.